అందరికి నమస్కారం. నా పేరు వరలక్ష్మి. నిన్నటి వరకు ఒక ఇష్యూ అయితే జరిగింది కమిట్మెంట్ గురించి. ఇప్పుడు ఏ ప్రాబ్లం అయితే జరుగుతుందో దాని గురించి ఇప్పుడు కమిట్మెంట్ గురించి సినీ ఫీల్డ్ లో ఫోక్ ఫీల్డ్ లో కూడా కమిట్మెంట్ ఉందని చెప్పి కొంతమంది మహానుభావులు, కొంతమంది పుణ్యాత్ములందరూ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో చాలా గొప్పగా వాళ్ళ ఫీల్డ్ గురించి అయితే చెప్పుకోవడం జరిగింది కదా. ఏం చెప్పుకున్నారండి వాళ్ళ గురించి? కమిట్మెంట్ అనేది మా దాంట్లో లేదు, మేము కొన్నేళ్ల నుంచి ఉంటున్నాము, మాకు బువ్వ పెడుతుంది అదే అని ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు తప్ప మాలో ఒకరికి అన్యాయం జరిగింది, మేము ఎవరికి ఇబ్బంది చెయ్యట్లేదు, వాళ్ళని వదిలేసేయండి, ఇవన్నీ మాటలు వాళ్ళ దగ్గర నుంచి రావట్లేదు. మేంతవరకు మేం గొప్ప ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాత్రమే అలా ఉన్నారు అని చెప్తున్నారే, అలా ఎందుకున్నారు? మీకు తెలియకుండానే అలా ఉన్నారా? మరి మీకు తెలియకుండానే సినీ ఫీల్డ్ లో మీకు తెలియకుండానే ఫోక్ ఫీల్డ్ లోకి కమిట్మెంట్ లేకుండానే వస్తున్నారా? దీనికి ఆన్సర్ నేను ఒక్కదాన్ని అడుగుతున్నా అన్నారు కదా, ప్రూఫ్ ఏంటి అంటున్నారు కదా. ఇప్పుడు నాలాగే ఇంకొక అమ్మాయి కూడా ఇలాగే జరిగింది. సో అమ్మాయి మాటల్లో కూడా వినండి మీరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఎదుగుతున్నారంటే మాత్రం అది అబద్ధమే మేడం, నిజంగానే అబద్ధం మేడం. సార్ అని పిలవద్దులే, అప్పుడప్పుడు ఫోన్ చేయాలి, మాట్లాడుతుండాలి, మంచి బాండింగ్ అనేది ఏర్పరచుకోవాలి. ఎందుకు పిలవద్దు? సో ఆ ఫీల్ లో అలాగే ఉండదు. అన్నా అని పిలిస్తే ఒప్పుకోరు, మళ్ళీ నీకు పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చోపెడతారు. నాకు ప్రూఫ్ లేదా? ఇంకెంతకంటే ప్రూఫ్ కావాలి చెప్తాను వినండి. వాళ్ళు ఫోన్ చేసి నన్ను హైదరాబాద్ కు పిలిపించుకున్నారు. హైదరాబాద్ కి వెళ్లిన తర్వాత ఒక రూమ్ లోకి రమ్మన్నారు. హోటల్లోకి వెళ్లిన తర్వాత నేను కింద ఉన్నాను, అన్న పైకి వస్తున్నానని చెప్పి గంట ముందు నుంచి వాళ్ళకి చెప్పాను. సో నేను పోయేసరికి వాళ్ళు చెడ్డీలు వేసుకుని బీర్ బాటిల్స్ అన్ని బెడ్ మీద పెట్టుకుని ఇద్దరు మొగోళ్లు కూర్చొని ఆ రూమ్ లోకి నన్ను ఒక్కదాన్ని లోపలికి రమ్మంటున్నారు. వాళ్ళు అవతారం చూసి నేను బయట కూర్చున్నాను. బయటకు వచ్చి మాట్లాడమంటే సరే గంట నుంచి ఆయన బట్టలు వేసుకోవడానికి ఆయనకు లేదా? గంట నుంచి నన్ను లోపలికి రమ్మన్న వ్యక్తి బట్టలు సడన్ గా వెళ్ళానంటే బట్టలు వేసుకోకుండా ఉన్నాడని ఒప్పుకోవచ్చు. గంట నుంచి నేను వస్తున్నానన్నా అని చెప్తే రూమ్ లోకి బట్టలు వేసుకోకుండా నిక్కర్లు వేసుకొని తిరుగుతున్నాడు. బీర్ బాటిల్స్ అన్ని రూమ్ లో పెట్టుకున్నాడు. డైరెక్ట్ గా వచ్చి రూమ్ లోకి కూర్చోమన్నాడు. ఆ వ్యక్తి ముందర నేను కూర్చోవాలా? ఇది మీకు తప్పుడు ఉద్దేశంలో కనిపించలేదు కదా? కనిపించలేదు. సో బయట కూర్చొని మాట్లాడిన తర్వాత 5 నిమిషాలు కూర్చొని డీల్ చేయాల్సిన విషయాన్ని పొద్దున 6:30 నుంచి నేను హైదరాబాద్ లో ఉంటే రాత్రి 9 గంటలకు నేను గుర్తొచ్చాను. 6 నుంచి నన్ను రూమ్ లో ఉండమ్మా, నేను బయటకు వెళ్తున్నాను, రూమ్ లో ఉండమ్మా, బయటకు వెళ్తున్నాను అని చెప్పి 2 నిమిషాలు మాట్లాడే మాటలకు తను మాట్లాడకుండా రాత్రి 9 గంటలకు ఫోన్ చేసి ఇప్పుడు రా రూమ్ కి మాట్లాడతామంటే దాంట్లో ఏం అర్థం వస్తుంది చెప్పండి మీరు? కమిట్మెంట్ అంటే ఎలా ఉంటుందో తెలుసా? పొద్దున్న నుంచి రాత్రి వరకు అక్కడ కూర్చోబెట్టి ఒక కోపిలకు తీసుకుపోయి నీకు ఈ ఆఫర్ పక్కా ఇస్తామని చెప్పి లాస్ట్ మూమెంట్ లో మనం అందరికి చెప్పుకున్న తర్వాత నీకు ఈ ఆఫర్ లేదు, ఈ ఆఫర్ కావాలంటే నువ్వు మాకు నచ్చినట్టు ఉంటేనే మేము ఇస్తామని చెప్తే అప్పుడు కోపం రాదా? అది కాదా కమిట్మెంట్ అంటే? అది కాదా? మీకు నచ్చినట్టు ట్రోల్ చేసుకుంటున్నారే, ఇలాంటి ఆడలు గొంతు ఎత్తండమ్మా. మీకు ఎవరెవరికి అన్యాయం జరిగిందో ఇప్పుడు నాతో పాటు ఇంకొక అమ్మాయి కూడా మాట్లాడుతుంది. మీకు ఎవరికి అన్యాయం జరిగిందో గొంతెత్తి మాట్లాడండి. మాట్లాడితేనే అందరికీ తెలుస్తుంది కమిట్మెంట్ అంటే ఏంటో అని.